నా భార్యకి అసలే అనుమానపూర్వకం. దయా గౌరీ సార్ మీరు ఆయన కోర్టు తీసుకెళ్ళండి. సార్ సరే సార్ నేను పెద్దపల్లి టీఎస్పీ ఆఫీసర్ వస్తా. ఓకే సార్. సార్ నేను మర్డర్ చేయలేదు సార్. రోకల్ బండి భయాన్ని ఒప్పుకున్నాను సార్. అంతే సార్. వదిలే మళ్ళీ తొట్టే చెప్తున్నాను సార్. నేను చేయలేదు సార్. నేను నమ్మండి సార్. ప్లీజ్ సార్. ఏంట్రా డ్రామాలు తప్పుతున్నా నా కొడక? సార్ మీరు చదువుకున్నారు సార్. నాయస్లో ఉన్నారు సార్. నేను అర్థం చేసుకోండి సార్. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే కటన్ బీట్ లాగి మర్చిపోతాం కానీ కంటెంట్లో చంపుతాం సార్. దయా ఈ కుర్రాన్ని వదిలేసి కోర్టుకి సారీ చెప్పండి. మా ఇంటికి ఎంత తప్పిందా నీకు? మీకు ఎడ్యుకేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. ఇగో ఇన్ని చూసిన మర్డర్ కేసులు. ఆ మర్డర్ చేసింది ఈడే. ఈ అబ్బాయి చంపలేదు. ఎట్లా చెప్తుంటారు? వీడి లెఫ్ట్ హ్యాండ్, చంపిన వాడిది రైట్ హ్యాండ్. ఇటు చూడు, బలమైన గాయాలన్నీ ఎటువైపు ఉన్నాయి. వీడి లెఫ్ట్ హ్యాండ్తో బాటిల్ పట్టుకున్నాడు. అయితే మనకు దొరికిన చెప్పు ప్రింట్ సైజ్ 10. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హిస్ సైజ్ ఇస్ 8. అంతేకాదు అమ్మాయి లోపల దొరికిన సీమన్ని టెస్ట్ చేసి వాడి ఏజ్ అరౌండ్ 30 అని చెప్పారు. వీడికి 30 రావాలంటే ఇంకో 10 రావాలి. అంతే సార్. ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్ లో ఓ పోలీస్ ని చూసాను సార్. ఆ? అంటే సెకండ్ టైం సార్. హలో వాట్? వస్తున్నాం, ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది సార్? ఊళ్ళో ఇంకోమంటారు. నిన్న పెళ్ళైన వార్డు మెంబర్ గంగుల కనకే కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లి నిలిపోయేదానికి తల్లి నెయ్యంతో పొడిచి పొడిచి చంపిడ్రయ్యా. తల్లి శృతి. మన ఊళ్ళో దొంగతనాలు జరిగినట్టే గుర్తులేదు. ఈ వర్షాత్యలేందే సాబ్. ఆ పిల్ల ముగ్గుడు ఎట్లా అంటాడు సర్పంచ్ సార్? గా పిల్లది మేనరికం కదా సార్. ఇంట్లో వాళ్ళని అనుమానిస్తే మన కళ్ళు పోతాయి. అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళని కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళని. మొన్న అమ్మాయి వెడ్డింగ్ ఫస్ట్ నైట్ తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళై ఫస్ట్ నైట్ తర్వాతే ఇలా జరిగింది. దెర్ ఈస్ సంథింగ్. దేర్ ఇస్ నథింగ్ సార్. ఎక్కువ చదువుకుంటే ఇదే ప్రాబ్లం. సీరియల్ కిల్లర్స్ ఉండడానికి ఇది సినిమా కాదు, ఓదేలనిస్తున్న ఊరు. కుక్కలిగ్గులు పెట్టకండి. అనుమానం వచ్చిన వాళ్ళందరికీ రోకల బండ ఎక్కిస్తే బగారా కక్కెరటికి ఎక్కుతారు. బాంచత్. కుక్క లింకులు పెట్టొద్దని ఎస్ఐ అన్నాడు, కానీ జరిగిన 2 మర్డర్స్కి లింక్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది. ఓ గాడ్, మళ్ళీ మర్డర్ జరిగిందా? ఇట్స్ రియల్లీ స్కేరీ. పాపం, ఎన్ని డ్రీమ్స్తో మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో. నాకెందుకో ఈ హత్యలు కంటిన్యూ అవుతాయేమో అనిపిస్తుంది స్ఫూర్తి. ద కిల్లర్ ఇస్ అ డేంజరస్ సైకోపాత్. నాకు కిల్లర్ గురించి తెలీదు, బట్ ఐ నో అబౌట్ యూ అను. ఐ నో హౌ స్మార్ట్ యు ఆర్ అండ్ ఐఎమ్ ష్యూర్ యుల్ క్యాచ్ హిమ్ సూన్. Rape and murder right after first night. I read about serial killers who like old kids, virgins, but never about first night. ఏం లేదే. కెమెరా ఆన్లో ఉంది. ఇది రికార్డ్ అయినట్టుంది. నరికిస్తాడు.
పాదం లోపల పెట్టిన దగ్గర నుంచి లేచే వరకు ఏం జరిగిందో కోసగుచ్చినట్టు చెప్పాలా, లేకుంటే కోస సాగు చేస్తావు. పాలగలేసేసుకొని లోపలికి వెళ్ళిన ఆయన వెనకాల చచ్చి పట్టుకున్నాడు. నాకు నోటితో కావాలి, చెప్తే విడిసి పెడతా. చెప్పు. పైన పడ్డ పాలు చుక్కలన్నీ నాకేసాడు. నాకేసిండా? నాకేసిండా? పాపం సార్, ఇన్ని కుక్క సావు చంపాలి. ఆ క్షణం నాకు అలాగే అనిపించింది. వాడిని పట్టుకునేది ఎలా? నా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ ఆడియో ఫైల్ మాత్రమే. ఆ ఆడియో పట్టుకుని ఊరి మీద పడ్డాను. నువ్వు చెత్త కార్తీక్ కుక్కోరాబోయ్, ఏడ దొరుకుతారు నీకు వీడియోలన్నీ? ఆ? జల్దీ పంపించరా, చూస్తా. చూసి డిలీట్ చేయి. సరే. అరే ఒక్క నిమిషం ఉండరా, నా మరలు తానానికి పోతుంది, మళ్ళీ చేస్తా. పండగ చేసుకో. ఏం చూస్తున్నావురా? నా మరదలు నేను చూస్తా, నీకేంది నొప్పి? చేసుకున్నాక చూసుకోరా, చూసినాక చేసుకోకపోతే. అబ్బో. ఒసేయ్ రాధా, ఏయ్ ముసలాడు, నువ్వు నోర్మి. ఒరే మొగుడో లే. ఏంది? ఒంటి మీద జాకెట్ చింపేసేటోన్ని మగాడు అంటారు, బండ మీద చింపేసేటోన్ని ఏమనాలే? ఏ చూసుకోలేదే, ఉదికేటప్పుడు సినిగిపోయింది. లేచి పిన్నిస్ పెట్టు. రాత్రి వణుకుడే, పొద్దుగల కూడా వణుకుడేనా? గుచ్చుకుంటుందేమో అని. మ్యారేజ్ అయినప్పటి సంది మీసం గుచ్చుకున్నదే లేదు. గీ పిన్నీస్ గుచ్చుకుంటుందా? పెట్టు పిన్నీసు. ఎందుకు నవ్వుతున్నారే? నీ సాకల్ చదువుకు అర్థం కాదులే. ఇంత అందంగా ఉంటావు, కొంచెం పౌడర్ వేసుకొని రెడీ అవ్వరా? అదే నేను రెడీ అయితే బట్టలు వేసేటోళ్ళందరూ విజిల్ చేస్తారు. నీకు ఓకేనా? ఎవరు నీ నోట్లో నోరు పెట్టొద్దు. ఆ? నీ నోరు విజయ్ దేవరకొండ నోరు, మరి నాకేయడానికి.
ఈ గొంతు ఎక్కడ విన్నారా? మా ఇండ్లల్లదైతే కాదు సార్. నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన ఊరోని వాయిస్ కాదు సార్. తెలుసా ఈ గొంతు? గొంతున్నావా? నువ్వు విన్నావా? తెలీదు. నువ్వు తెలియదు. వినలేదండి. రాధా ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది కదే. అవును సార్. మరి చందు ఆ సాంబడు బేంచోదని ఎక్కువ వాడతాడు కదరా. వాడేదేందన్నా గది ఆడిగుంతలోనే ఉన్నది. ఆ ఒగ్గు కథ వల్ల సరిగ్గా నిమిత్తలేదు గంతే. అరే దొబ్బకండి సార్. అరే అరే ఇరుడు సార్. నేనేం చేసినా సార్? అన్నా అన్నా నేను తెలుసు కదే చెప్పే. రై కూర్చోబెట్రా. వినిపించు. రై ఎట్లనే మాట్లాడు. ఆ వాయిస్ నాది కాదు సార్. కానీ మొన్న మాధవి కూడా గిట్లనే అంది. గట్టిగా మొన్న మాధవి కూడా గిట్లనే అంది. బోల్డ్గా. మొన్న మాధవి కూడా గిట్లనే అంది. వాయిస్ రికగ్నైజ్ అయితలేదు సార్. నాట్ సేమ్, టూ మచ్ నాయిస్. నాయిస్ అండ్ నాయిస్. టెక్నాలజీ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం? హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చాం సార్. వేవ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏంది సార్? సాక్ష్యాలతో పట్టుకోవాల్సిన వాడిని సాఫ్ట్వేర్తో